హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్. ఎట్లున్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసి ఉంటారు. అవును, ఈరోజు మనం మంజిరా డ్యామ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మంజిరా డ్యామ్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ కల్పగూరు విలేజ్లో ఉంది. ఇది హైదరాబాద్కి అరౌండ్ 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. నేచర్ లవర్స్ ఎవరైనా వన్ డే ట్రిప్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటే మంజిరా డ్యామ్కి వచ్చేయండి. మంజిరా డ్యామ్కి లొకేషన్ మీకు గూగుల్ మ్యాప్స్లో అవైలబుల్గా ఉంది. నేచర్ లవర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ లొకేషన్ని. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మంజిరా డ్యామ్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చే వాళ్ళు సంగారెడ్డి ఓల్డ్ బస్ స్టాండ్లో దిగండి. మీకు అక్కడ నుండి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. డ్యామ్కి వచ్చే వాళ్ళు ఫుడ్ ఇంకా వాటర్ని తెచ్చుకోండి. మీకు అక్కడ నియర్ బై ఫుడ్ స్టాల్స్ కానీ ఇంకా హోటల్స్ కానీ ఏమీ ఉండవు. మీరు డ్యామ్ దగ్గర కుకింగ్ చేసుకుంటా అంటే గ్రాసరీస్ తెచ్చుకోండి, కుకింగ్ చేసుకోవచ్చు. డ్యామ్ దగ్గరికి ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో రావచ్చు. ఒక పిక్నిక్ లాగా ఉంటుంది. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంజిరా డ్యామ్ని 1978లో ఎస్టాబ్లిష్ చేశారు. డ్యామ్ ఏరియా వచ్చేసి 4900 ఎకర్స్లో ఉంటుంది. డ్యామ్ కన్స్ట్రక్షన్కి రీజన్ వచ్చేసి ఫ్లడ్ కంట్రోల్, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇంకా ఇరిగేషన్ పర్పస్. 10 ఇయర్స్ బ్యాక్ సంగారెడ్డిలో అందరూ మంజిరా వాటర్ని తాగేవారు. ఇప్పుడు మంజిరా వాటర్ని హైదరాబాద్లో కూడా తాగుతున్నారు. మంజిరా డ్యామ్ దగ్గర మీకు చూడటానికి రిజర్వాయర్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ సెంటర్, క్రొకడైల్ బ్రీడింగ్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ కనిపిస్తాయి. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే మంజిరా డ్యామ్ని తప్పకుండా విజిట్ చేయండి. మీకు లొకేషన్ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఎంజాయ్ కూడా చేస్తారు. డ్యామ్ విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 5 PM. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళే వాళ్ళు కొంచెం ఎర్లీగా వచ్చేయండి. లేట్ అయితే మీకు అక్కడ ఆటోస్ కూడా దొరకవు. ఓన్ వెహికల్లో వెళ్ళే వాళ్ళు 6 వరకు ఉండొచ్చు. మంజిరా డ్యామ్ని విజిట్ చేయడానికి బెస్ట్ సీజన్ వచ్చేసి రైనీ సీజన్లో మీకు లొకేషన్ చాలా క్రేజీగా ఉంటుంది. మన ఛానల్లో వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్. మీ లైక్స్, షేర్స్ ఇంకా సబ్స్క్రిప్షన్ వల్లనే కదా నాకు మోటివేషన్ వస్తుంది. ఆ మోటివేషన్ వల్లనే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. చలో ఇంకా మనం డ్యామ్కి వెళ్దాం. అప్పటి వరకు ఈ వీడియో క్లిప్ని చూసేయండి. ఇప్పుడు మనం కలాబ్గూర్ విలేజ్కి రీచ్ అయ్యాము. ఇక్కడ వై జంక్షన్ కనిపిస్తుంది కదా, మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తే కలాబ్గూర్ విలేజ్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే మంజిరా డ్యామ్ వస్తుంది. మీరు విలేజ్లోకి వెళ్తా అంటే వెళ్ళొచ్చు. మీకు అక్కడ పాత శివాలయం టెంపుల్ ఉంటుంది, అక్కడ శివుని దర్శించుకోవచ్చు. టెంపుల్కి అడ్రస్ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు మనం మంజిరా డ్యామ్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. మీరు డ్యామ్ గేట్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ రైట్ సైడ్ వే నుండి వెళ్ళొచ్చు. మీరు గేట్ లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వెళ్తే మీకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఇంకా రిజర్వాయర్కి వెళ్ళే రోడ్ ఇది. మీకు ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంటుంది. మీకు ఫోటోషూట్లకి లొకేషన్ చాలా బాగా పనికొస్తుంది. మేము 2017-18లో కెమెరా రెంట్కి తీసుకొచ్చి మరీ ఇక్కడ ఫోటోషూట్ చేసేవాళ్ళము.
లొకేషన్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది. మీకు రోడ్‌కి అటు ఇటు వైపు ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీయే కనిపిస్తుంది. ఈ రోడ్డు రీసెంట్‌గా వేసినారు అనుకుంటా. అంతకుముందు రోడ్డు బాగుండకుండే. ఫస్ట్ మనం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ సెంటర్‌లోకి వెళ్దాం. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ సెంటర్‌లోకి వెళ్ళడానికి ఎంట్రీ ఫీ ఏముండదు. మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. రీసెంట్‌గా మేము వచ్చినప్పుడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉండే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఇవి వచ్చేసి లవ్ బర్డ్స్. ఇది వచ్చేసి అడవి కోడి. ఇక్కడ ఏం లేవు గైస్. ఇలా క్రొకొడైల్స్ పాండ్ ఇది. క్రొకొడైల్స్ కూడా లేనట్టున్నాయి. లోపల ఇది ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తే ఇది కనిపిస్తుంది మీకు. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఇవి సీజనల్‌గా వస్తాయంట. మీరు ఆ ఎడ్యుకేషనల్ సెంటర్ నుండి బయటికి వచ్చాక లెఫ్ట్ తీసుకుంటే మీకు పెద్ద పార్క్ ఏరియా ఉంటుంది. మీరు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. పార్క్ ఏరియా ఎలా ఉందో చూడండి. మీరు ఎడ్యుకేషనల్ సెంటర్ నుండి బయటికి వచ్చాక రిజర్వాయర్ సైడ్ వెళ్తుంటే రోడ్ సైడ్ ఇలా కనిపిస్తుంది. చిన్న వాగు ఉంటుంది. ఇది వచ్చేసి మనకు రిజర్వాయర్‌కి ఎంట్రీ. ఇక్కడ మొత్తం పార్క్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది నేచర్. మీరు కుకింగ్ ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే ఆ రైట్ సైడ్ చెట్ల కింద చేసుకోవచ్చు. ఈ పైప్‌లైన్ త్రూయే మనకి వాటర్ సప్లై అయితుంది. మీరు ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మీకు స్టెప్స్ కనిపిస్తాయి. ఆ స్టెప్స్ ఎక్కితే పైన మీకు రిజర్వాయర్ కనిపిస్తుంది. ఇప్పుడు వాటర్ తక్కువనే గానీ రెయినీ సీజన్‌లో చాలా ఫుల్ ఉంటాయి. ఈ వే వచ్చేసి పంప్ హౌస్ వే. ఇది ఇప్పుడు క్లోజ్ చేసేశారు. ప్రొహిబిటెడ్ ఏరియా. ఎందుకంటే చాలామంది అక్కడ సూసైడ్ చేసుకుంటున్నారు అని. సో, అందుకే వాళ్ళు అక్కడ క్లోజ్ చేసేశారు. మీరు డ్యామ్ గేట్స్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఆ స్టెప్స్ దిగగానే ఇట్లా బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ పక్క నుండి మీకు వే ఉంది. అందరూ ఇక్కడ వచ్చి కుకింగ్ చేసుకుంటున్నారు. కానీ తెచ్చిన ప్లేట్స్‌ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఇక్కడ మందు బాటిల్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ అలా పడేయకండి. తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లోనన్నా పడేయండి. అక్కడ మీకు డస్ట్‌బిన్స్ అవైలబుల్ లేకపోతే మీరు బయట ఎక్కడైనా వేరే డస్ట్‌బిన్‌లో వేయండి. కానీ ప్లీజ్ అక్కడ నేచర్‌ని ఖరాబ్ చేయకండి. చూడండి వెళ్ళే రోడ్ మొత్తం చెత్త చెత్త చేసేశారు. ఈ లేక్ వచ్చేసి కొత్తగా కట్టారు. ఇందులో క్రొకొడైల్ తిరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇందులో స్విమ్మింగ్ కానీ, దూకడాలు కానీ చేయకండి. ఇప్పుడు మనకు కొంచెం చిన్న అడ్వెంచర్ ఉంటుంది గేట్స్ దగ్గరికి వెళ్ళడానికి. ముందు పాత వేనే బాగుంటుండే.
మధ్యలో ఆ లేక్ కట్టడం వల్ల చాలా అడ్వెంచర్ మిస్ అవుతున్నాము. ఈ లేక్ కట్టక ముందు ఎంతమంది వచ్చారో కింద కామెంట్ చేయండి. ఈ వే మొత్తం చెట్లతోని గుహలాగా ఏర్పడింది. చూడండి ఎలా ఉందో ఇవి. ఇక్కడ కూడా మొత్తం చెత్త చెత్త చేశారు. సో ప్లీజ్ మీరు అలా చెత్త చెత్త చేయకండి. తెచ్చినవి తీసుకొని వెళ్ళండి. బయట ఎక్కడైనా డస్ట్‌బిన్‌లో వేయండి. నేచర్‌కి మీరు ఏమి ఇయ్యకున్నా సరే కానీ స్పాయిల్ మాత్రం చేయకండి ప్లీజ్. ఇట్లా మీరు చెత్త చెత్త వేస్తే చూడడానికి ఎవరు రారు బ్రో. మీరు తెచ్చిన ప్లాస్టిక్ గాలికి పోయి ఆ నీళ్ళలో పడుతుంది. ఆ నీళ్ళలో ఉన్న అక్వాటిక్ యానిమల్స్‌కి ప్రాబ్లమ్ అవుతుంది కదా! సో ప్లీజ్ ఆలోచించండి ఒకసారి. లొకేషన్ ఎంత మంచిగుంటది. మొత్తం ఖరాబ్ చేసేసిర్రు. వచ్చే వేలోనే అనుకున్నా కానీ ఇక్కడ కూడా మొత్తం పాలిథీన్ కవర్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ అవే ఉన్నాయి. సో అథారిటీస్ కొంచెం యాక్షన్ తీసుకోండి ప్లీజ్. మీకు రెయినీ సీజన్‌లో వాటర్ ఎక్కడి వరకే వస్తాయి. మీకు నిలపడానికి స్కోప్ కూడా ఉండదు. ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు. ఆ గేట్స్ కూడా ఓపెన్ చేస్తారు రెయినీ సీజన్‌లో. డ్యామ్ వ్యూ ఎంజాయ్ చేయండి. ఆ పర్సన్ ఇప్పుడు కిందకి దిగుతున్నాడు కదా, అక్కడి వరకు వాటర్ వస్తాయి రెయినీ సీజన్లో. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఉంటేనే వాటర్లోకి దిగండి, లేకపోతే దిగకండి. ఇక్కడ 2 స్లైడ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, మా సంగారెడ్డి వాళ్ళు ఫ్రీ టైం దొరికినప్పుడు వచ్చి అలా జారుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.